మాట్లాడకండి పిన్ని. మరి ఇంకెట్టా మాట్లాడమంటావు? అంతా పొగరు మాటలు మాట్లాడిందాన్ని నట్టింట్లోకి తెచ్చి నిలబెడితే అడగరా? తప్పు చేయని వాళ్ల మీద అంత పెద్ద నింద వేస్తే ఎవరైనా అలాగే ప్రవర్తిస్తారు పిన్ని. సరే, ఇప్పుడేంటొదినా? ఆ నింద నిజం కాదని చెప్పి ఊరంతా తిరిగి మనం చెప్తేనే కాని నిన్ను పట్టుకుని వదల్లో అందా? ఇంటికే తీసుకొచ్చేశారు. కీర్తి, నువ్వు లోపలికెళ్ళావు. కాదు నిషి, పాపం ఈ అమ్మాయి నా వల్లే రోడ్డు మీద పడింది. పిల్లాన్ని కిడ్నాప్ చేసిందన్న ముద్ర పడ్డం వల్ల తనని బయటికి గెంటేశారట. నా వల్లే తనకు ఆ దుస్థితి కాబట్టి తన జీవితాన్ని చక్కదిద్దాల్సిన బాధ్యత నా మీదుంది. అందుకే తన లైఫ్ సెట్ అయ్యేదాకా కొన్ని రోజులు మన ఇంట్లోనే ఉంటుందని తీసుకొచ్చాను. మంచి పని చేశారు వదినా. ఇదే ముంచే పనికి తీసుకుపోతాదో తెలియదు గాని మంచి పని చేసి ఉండవు వదినా అని బాగానే చెప్తుండవమ్మి. వైజయంతి, ఆ అమ్మాయి ఎలాంటిదో మనం కళ్ళారా చూశాం కదా. ఇప్పుడు ఆ అమ్మాయి ఉన్న పరిస్థితి బాలేదనే కదా కౌశికి ఇంటికి తీసుకొచ్చింది. దానికి కారణం మనమే కదా. మన వల్ల జరిగిన తప్పుని మనమే సరిదిద్దుకునే అవకాశం ఈ రూపంలో వచ్చిందనుకోకుండా దాన్ని రాద్ధాంతం చేస్తావేంటి? నా నోరు కనపడతా ఉండదు గాని నేనెప్పుడు మీకు అర్థమయ్యాను గనక అవసరం లేని దాంట్లో మాత్రం బాగా వచ్చేస్తారు. ఇక చాలు చాలు ఊరుకోండి. పిన్ని, ఇప్పుడు బాబాయ్ ఏమన్నారని అలా అంటున్నావు? అసలు అనాల్సింది నిన్నే అమ్మి. దాని మీద నీకంత జాలి దయ కరుణ కురిపించాలి అనిపిస్తే వాళ్ళింటికే తీసుకెళ్లి ఏదో నచ్చ చెప్పి ఇంట్లోకి పంపకుండా దారిపోయే దరిద్రాన్ని మనింటికి తేవడం ఏంటి అంట. పిన్ని, ఈ మాటలే వద్దు అంటున్నా. తీసుకెళ్లడానికి తనకంటూ ఇల్లు లేదు, తనకెవరూ లేరు. ఎవరు లేరంటే అనాథనా ఏంది? అవును పిన్ని. తనుండే ఆశ్రమంలో నుంచే తనని పంపించేశారు. అందుకు కారణం నేనే. అందుకే ఇక్కడ ఉండమంట. పాపం, ఆ అమ్మాయిని చూస్తే చాలా జాలేసింది. ఆడపిల్లను వదిలేయడానికి ఆ తల్లికి మనసెలా వచ్చింది? ఏ సమస్య వచ్చుండదో మనకు తెలియదు కదా. కన్న బిడ్డను వదిలించుకునేంత సమస్య ఏముంటుంది చెప్పు? ఏదేమైనా కన్న తల్లి అయ్యుండి అనాథాశ్రమంలో వదిలేయడం అనేది మహాపాపం. అసలు ఆ తల్లే వదిలిందో లేక ఇంకెవరైనా పాపం చేశారో అలాంటి వాళ్ళని ఏం చేసినా పాపం లేదు. బో, ఇప్పుడు ఆ పాపాల గురించి ఆ అమ్మాయి గురించి మనకెందుకంట? నువ్వు పడుకోరాదా? చెప్తున్నానే. నువ్వేం చెప్పబాక. నాకు తలనొప్పిగా ఉండదు, నువ్వు పడుకో. సరే. బా, కౌశికి, అందరూ రండి. ఎవరొచ్చారో చూడండి. మాధురి, మాధురి, ఇంట్లో అందరూ బాగున్నారా? నాన్న, మాధురి, మా మాధురి, ఎలా ఉన్నావమ్మా? బాగున్నా నాన్న. ఒకే ఊర్లో ఉండి కూడా కన్న బిడ్డని చుట్టం చూపులా చూసుకునే పరిస్థితి అయిపోయింది. బాధపడకండి నాన్న, ఇక నుండి వస్తూనే ఉంటాను. మాధురి, మొహం ఏంటి కలగా ఉంది? ఏదైనా విశేషమా? శుభవార్త చెప్పడానికి వచ్చావు కదా? అంటే నెల తప్పుండవా తల్లి? కంగ్రాచులేషన్స్.
కంగ్రాచులేషన్స్ మాధురి. కంగ్రాట్స్ మాధురి. కంగ్రాచులేషన్స్ మాధురి. థ్యాంక్స్ అన్నయ్య. నా బంగారు తల్లే, తల్లి కాబోతుండవమ్మా. ఎంత శుభవార్త చెప్పుండవు తల్లి. అయితే నేను త్వరలోనే తాతను కాబోతున్నాను. నేను మావయ్యని కాబోతున్నాను. నేను అత్తయ్యని కాబోతున్నాను. నేను అప్పుడే అమ్మమ్మనైపోతా ఉండనా? ఏం పిన్ని, ఇంకా వయసు రాలేదనుకుంటున్నావా? అదేం లేదులే కౌశికి. ఇప్పుడిప్పుడు పుట్టి బయటకొస్తాడా అమ్మమ్మ అమ్మమ్మ అని బుడ్డోడితో ఎప్పుడెప్పుడు పిలిపించుకుంటానా అని నాకు ఉంటుంది కదా. మీ కోరిక ఇంకొన్ని నెలల్లో తీరిపోతుందిలే అత్తయ్య గారు. అక్క, ఈ అమ్మాయి ఎవరు? మన ఇంటికి వచ్చిన అతిథులే మాధురి. కొన్నాళ్ళు మన ఇంట్లోనే ఉంటుంది. అవునా? మీకు 12 బిడ్డ పుట్టాలని ఆ దేవుని బాగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అవునమ్మా, నిన్ను చూసిన ఆనందంలో అడగడమే మర్చిపోయాను. నువ్వు ఒక్కదానివే వచ్చావేంటి? అల్లుడిగా రాలేదా? రావడానికి మాకు చెప్తే కదా మావయ్య గారు, చెప్పకుండా వచ్చేసింది. రా బాబు, రెండోదినా బాగుండారా? ఎందుకు బాగుండం వదినా? ఒకరి దయా దాక్షిణ్యాల మీద మేం బతకట్లేదు కదా. అదేంటమ్మా? వదినంతే తమాషా చేస్తా ఉంటది, ఏ మాత్రం మారలేదు. మీ అమ్మాయి కూడా మారట్లేదు కదా వదినా. ఒక్క మాట కూడా చెప్పకుండా వచ్చేసి తమాషాలు చేస్తుంది.